నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మమతా బెనర్జీకి బిగ్ షాక్. సుప్రీంకోర్టు ఝలక్. రేపు అక్కడ పశ్చిమ బెంగాల్లో ప్రజలు కూడా ఆమెకు షాక్ ఇస్తారు. గట్టి షాకే ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఆ షాకుల తర్వాత మనకు ఇప్పుడు ఏం షాక్ తగిలింది? సుప్రీంకోర్టు ఎందుకు ఝలక్ ఇచ్చింది అంటే, ఒక గ్రామంలో గెలిచిన వార్డు మెంబర్కి ఎంతో బాధ్యత ఉంటుంది. సర్పంచి ఎమ్మెల్యేలు పక్క పెట్టుండి మొదలు వార్డు మెంబరు ఏ సమస్య ఉన్నా తను ముందు వచ్చి చేస్తాడు, కానీ రౌడీజం చేయడు, ఇంట్లోకి పోయి దోచుకోడు. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి, ఒక వార్డు మెంబర్ ఒక ప్రజాప్రతినిధి. అలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలి? నోటికొచ్చిన కూతలు కూసుడు ముఖ్యమంత్రి లక్షణాలు కావు. రౌడీజం చేసుడు ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రజాప్రతినిధి విత్ వార్డు మెంబర్ నుంచి ప్రజాప్రతినిధికి ఉండేటువంటి అర్హతలు కావు. రౌడీజము, నోటికి ఏదో వస్తే అది మాట్లాడేది. ఒక పద్ధతి ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు లక్ష్మణ రేఖ ఉంటుంది, వాడి చుట్టూ లక్ష్మణ రేఖ. నీకు ఇంత పరిధి ఉన్నది, ఈ పరిధిలోనే. పక్షులకు లేవు, జంతువులకు లేవు, అవి ప్రజాప్రతినిధులు కావు, ఇష్టారాజ్యం. కానీ ఒక మనిషి పుట్టినప్పుడు, ప్రజాప్రతినిధి అయినప్పుడు ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతకు తగ్గట్టు వ్యవహారం చేయాలి. లేకుంటే ప్రజలు ఏమంటారు? చీ అంటారు. దగ్గరికి వస్తే తూ అంటారు. ప్రజలు గెలిపించిన నాయకులు వాళ్ళు, ప్రజాసేవకులు ఎట్లుండాలి? ఇక్కడ మమతా బెనర్జీ కూడా అంతే. కొందరున్నారు ముఖ్యమంత్రులు, వాళ్ళ హద్దులు ఒక్కొక్కసారి మర్చిపోతారు. ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటారో మరి ఏమనుకుంటారో ఏమో తెలియదు, కానీ ఇక నలుగురు జనం కనిపించని ఇక మైక్ పట్టుకొని ఇక నానా కూతలు బీభత్సం చేస్తారు. గతంలో తిరస్కరించిన అటువంటి వాళ్ళను, అహంకారానికి పోయిన వాళ్ళను ఇంకా అదే కంటిన్యూ అయితే మళ్ళీ తిరస్కరిస్తారు. ప్రజల చేతులు ఉన్నది కదా ఆయుధం. ఇక మమతా బెనర్జీ గారు కూడా అంతే. ఇక ఆమెనే సర్వం, ఆమెనే. ఇంకోటి ముచ్చట వినదు, మాట వినదు, మంచి చెడు ఏం లేదు. సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోయింది? సుప్రీంకోర్టు ఎందుకు షాక్ ఇచ్చింది? ఒక్కసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఐప్యాక్ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఐప్యాక్ ఈ కేసులో సోదాలు చేపట్టడానికి వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకోవడం, దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం ఎంత మాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలను నిస్సహాయంగా వదిలివేయలేమని, ఏదో ఒక పరిష్కారం కావాల్సిందేనని పేర్కొంది. జనవరి 8న కోల్కతాలో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయంతో పాటు అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుండగా మమతా బెనర్జీ అక్కడికి తీసుకొచ్చారు. ఓకే హే మమతా బెనర్జీ ఏం పదవి ఉంది ఏమి? ఆటోలో పోతూ అక్కడే జరిగిందని ఊరికొచ్చి లోపలికి ఉరికొచ్చిందా? ఏమన్నా ఫుట్పాత్ మీద ఏమైనా అమ్ముకుంటూ అక్కడ ఏదో అల్జడి నడుస్తుందని ఉరికొచ్చినావా? ఎందుకు వచ్చినావు? నీ బాధ్యత ఏంది? ప్రజలు ఇచ్చిన కిరీటం, నీకు పెట్టిన కిరీటం ఏంది? సోగుండొద్దా? ఆ మాత్రం ధ్యాస ఏమైందిగా? దూసుకొచ్చిందట. సోదాలకు అడ్డు తరడంతో పాటు అక్కడ ఉన్న ల్యాప్టాప్, ఫోన్, కొన్ని ఫైళ్లు బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు. తర్వాత ఐప్యాక్ కార్యాలయంలోనూ హల్చల్ చేశారు. ఈడీ బృందం పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ కొన్ని పత్రాలు తీసుకెళ్లారు. తమ దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ జోక్యాన్ని సవాల్ చేస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అజారియాల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కంటిన్యూ విచారణ, నో డౌట్. దానికి మరి నెల కొద్ది పెండింగ్లో పెట్టి ఎవ్రీ వీక్ విచారణ చేపట్టాల్సింది. అంటే మనం మామూలుగా పొద్దున్న లేవగానే టీవీ ఆన్ చేయగానే ఏమవుతుంది? ఏం కనిపిస్తుంది మనకు? కొందరు సందర్భాలలో పెద్ద పెద్ద వాళ్ళు, కోట్లాది శ్రీమంతులు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసిన వాళ్ళు ఇండ్ల మీద ఏకకాలంగా 25 ఇండ్లల్లో అంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ దాడులు చేస్తే వాళ్ళ సంబంధిత బంధువులు, అన్నదమ్ములు, బిడ్డలు ఎవరున్నా సరే ఏకకాలంలో చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ మార్పిడి జరగొద్దని పక్కా ప్రణాళిక ప్రకారం
వాడు ఇంటోడు వాళ్ళు ఇవ్వకముందే వీళ్ళు ఎంటర్ అవుతారు. అక్కడ ఏమైనా గడబడి చేసిర్రా? వాళ్ళు ఇట్లే ఫైల్స్ గుంజుకునుడు, లేకుంటే పెట్రోల్ పోసుకొని మేము చచ్చిపోతాం ఇక వీళ్ళు సోదాలు చేస్తే దొంగనే కదా వాడు. వాళ్ళే నోట్లో మన్ను పోసుకొని ఊరుకుంటున్నారు. వీళ్ళు వచ్చిర్రు ఇక ఏదో దొరికించుకుంటారు, చేస్తారు. కొన్ని సందర్భాల్లో దొరకకపోవచ్చు ఆధారాలు, అయినా గడబడి చేస్తారా? పెట్రోల్ పోసుకున్నాడు, లేకుంటే కత్తులు పట్టుకొని నేను పొడుచుకుంటా సోదాలు చేస్తానంటారా? మీరు తినేదే ఎంగిల్ తినే, జనాన్ని ముంచి తినుడా, మీరు రక్త కూళ్ళు తింటున్నారు. ఇంకా ఈడీ వచ్చి సోదాలు చేస్తే ఒక ముఖ్యమంత్రి పదవిని పక్కకు పెట్టుకొని, ఆ కిరీటాన్ని పక్కన నెత్తి మీద పెట్టుకొని నువ్వు ఒక రౌడీలాగా ఉరికొచ్చి నువ్వు ఆపుతావు వాళ్ళని. ఏమనుకుంటున్నావు? ఈడీ అంటే బేడీలు వేస్తారు, ఈడీ తలుచుకుంటే బేడీలు వేస్తారు. ఎందరికో వేసిరు అట్లా. మీరు గెలుచుడే, ఎందుకు గెలుస్తారో ఏమో, అది భగవంతుడు రాసేళ్ళు. గిన్నేళ్ళు నువ్వు ఈ పదవిలో ఉండు, ఇన్ని కోట్లు నీ కుటుంబానికి అంది కాలు మీద కాలు వేసుకొని బతుకుతారు, అప్పుడు నువ్వు మళ్ళీ వచ్చేసేయని. ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి కేంద్ర దర్యాప్తు సంస్థ విధుల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇలాగైతే ఏం చేయాలి? కోర్టు ఏమంటుంది మరి? ఒక ముఖ్యమంత్రి రౌడీగా మారినప్పుడు ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు బాబు? ముఖ్యమంత్రి చింగులు చెప్పుకొని ఊరికే మేమే వాళ్ళు సప్లై కూరుకుంటారు. ఇదా స్త్రీ లక్షణము? ఒక ముఖ్యమంత్రి హోదా. ఈ మిగతా ముఖ్యమంత్రులు కూడా చెప్తున్నా, మీరు బాధ్యతలు మరిచి వ్యవహారం చేస్తే ప్రజలు 5 ఏళ్లకోసారి గుద్దుడు ఉత్తే బంగాళాఖాతంలో మళ్ళా పత్తాకు దొరకరు, మీరు అడ్రస్ దొరకరు. ప్రజల దగ్గర అహంకారాలు ఇష్టారీతిగా, మీరు మైక్ చేతిలో ఉంది, జనం ఉంది కదా అని ఇష్టారీతిగా మాట్లాడితే ప్రజలు ఎవరు హర్షించరు. మాటలో కూడా మంచిగా ఉండాలి. ఒక బాధ్యత ఇచ్చిరు మీకు, మీరు సేవకులు, రాజులు కాదు. రాజుల కాలం పోయింది. రేపు మరో ముఖ్యమంత్రి కూడా ఇలా చేస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి వాటికి ఏదో ఒక పరిష్కారం ఉండాల్సిందే అని ధర్మాసనం పేర్కొంది. అనుచిత అభ్యంతరకర పరిణామాలు పునరావృతం కాకుండా, ఇక్కడ చూడు, అనుచిత అభ్యంతర, ముఖ్యమంత్రి రావడమే అనుచితం. ఈడీ సోదాలప్పుడు నువ్వు ల్యాప్టాప్లు ఫైల్స్ తీసుకుపోవడం అభ్యంతరకరం. నీకు అధికారం ఎవరిచ్చిర్రు? అవి తీసుకుపోవడానికి అధికారం ఎవరిచ్చిర్రు నీకు? ఎట్లా తీసుకుపోయినావు అంటే నువ్వేదో తప్పు చేసినట్టే కదా, నీ లోపం కనిపిస్తుంది కదా, నీ తప్పులన్నీ కనిపిస్తున్నాయి కదా, ఒప్పుకున్నట్టే కదా నువ్వు. ఇలాంటి వాటికి ఏదో పరిష్కారం ఉండాల్సిందని ధర్మాసనం పేర్కొని అనుచిత అభ్యంతరకర పరిణామాలు పునరావృతం కాకుండా ప్రామాణిక కార్యాచరణ నియమావళిని రూపొందించాలని తేల్చింది. ఈడీ పిటిషన్పై విచారణ వాయిదా వేయాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, గుట్టురట్టు బయటపడుతుందిగా. సుప్రీంకోర్టు మామూలు సుప్రీంకోర్టు కాదు, కోర్టులు ఎట్లే చివాట్లు. ఎవడైనా కానీ కోర్టుకి ఏంది, ఎవడైతే ఏంది వాడు, కోర్టు దుమ్ము దులుపుతున్నది ఒక్కొక్కసారి. వాడు ఎవడైతే వానికి తప్పు చేసినట్టే చీల్చి చెండాడుతుంది కోర్టు, న్యాయస్థానం. ఇక మళ్ళీ అంత ఉండేది బయటపడతాయి. ఇప్పటికే అన్నమో రామచంద్ర అన్నట్టు పరిస్థితి ఉంది. 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసిపడేసింది. ఇంతకుముందేమో వాళ్ళు ఉండిరి రోహింగ్యాలు, ఎవరు నిలబడ కుక్కలు నిలబెట్టినా గెలుస్తారన్న ధైర్యం ఉండేవి. ఇవి అట్లా కాదు, ఇక నిజమైన భారతీయుల ఓట్లు వాళ్ళు ఎత్తారా? ఉట్టినే వేస్తారా? వాళ్ళకి ఏం అవసరం వాళ్ళకు? అరే వీడు పలానోడు మంచివాడా కాదా అని ఆలోచించి వేస్తారు. కాబట్టి ఇప్పుడు దొరసాని మొత్తం షేక్ అవుతున్నారు. రౌడీజం గిడియం పోయి సపరేట్గా కుటుంబ జీవనంలో నీ ఇంట్లో నీ పిల్ల బాబాలు ఒకవేళ నీకు కుటుంబం ఉంటే వాళ్ళతో హాయిగా ఎంజాయ్ చేయి. ఆ పని చేస్తారు, ఇక ప్రజలు చేస్తారు. కొద్ది రోజులనే ఎలక్షన్ ఉంది. ప్రేక్షకులు ఏమంటారు? ఓ పదవి రాగానే అహంకారం కళ్ళు నెత్తికెక్కి ఇష్టారీతిగా వ్యవహరిస్తే ప్రజలు తిరస్కరించరా వాళ్ళు? ఒక ఈడీ సోదాలు మన కళ్ళ ముందే రోజు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ వేసిర్రు ఇట్లనే తుపాకులు పట్టుకొని ఈ కంట దగ్గర పెట్టుకొని నేను చచ్చిపోతాను, నన్ను ఈడీ సోదాలు చేస్తేనే అన్నారు. ఎవడన్నా పెట్రోల్ డబ్బాలు పట్టుకొని నేను అంటు పెట్టుకుంటా, నా ఇంట్లో సోదాలు. నువ్వు సోదాలు వద్దంటున్నావు అంటేనే నువ్వు దొంగవురా నాయన. ఎప్పుడైతే సోదాలకు నువ్వు అడ్డు చెప్తున్నావో నువ్వు దొంగవే, నిర్ధారణ అయిపోయినట్టే అది. ఇప్పుడు మమతా బెనర్జీ చేసిన ఘనకార్యం ఇది. ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి చింగిలు చెప్పుకొని కబడ్డీ ఆటకు పోయినట్టు. ఇదా నీకు ఇచ్చిన బాధ్యత?
నీకు ఇచ్చిన పదవికి ఎంత వన్నీ తేవాలి నువ్వు? మొత్తం జీరో చేసి పడేసినావు. రోహింగ్యాలను, బంగ్లాదేశ్ వాళ్ళను మొత్తం పెంచి పోషించి సర్వనాశనం చేసినావు పశ్చిమ బెంగాల్. ఇక అన్నీ నువ్వే, ఇక ఏ టు జెడ్ ప్రతిపక్షం నువ్వే, పాలకపక్షం నువ్వే, అన్నీ నువ్వే. ఇక మంత్రులు కూడా జవాబు చెప్పడానికి వీల్లేదు, ప్రశ్న వేయడానికి వీల్లేదు. నువ్వే ప్రశ్న వేస్తావు, నువ్వే జవాబు చెప్పుకుంటావు, నువ్వే సంతకాలు పెడతావు, నువ్వే జీవోలు జారీ చేస్తావు అని ఒంటెద్దుపో. అక్కడ ఇదేనా ఏకఛత్రాధిపత్యం? ఎడసాగుతుంది ప్రజాస్వామ్యంలో? ఏకఛత్రాధిపత్యం జీరో. ఎవడైనా అహంకారానికి పోయి వీళ్ళంతా నా ప్రజలు అది ఇది అని మాట్లాడిరనుకో, డిపాజిట్ గల్లంతా చేస్తారు, కొంపలలో కూర్చుండబెడతారు. వ్యాధి కొంచుకోండి ప్రజాప్రతినిధులారా. బాధ్యతగా ఒక బరువు బాధ్యత, ప్రజలను సేవ్ చేసేటోళ్ళు కాదు, సేవ చేయాలి మీరు. అది గుర్తుంచుకోండి. ప్రేక్షకులారా, మమతా బెనర్జీ ఘనకార్యం గురించి దయచేసి కామెంట్ రూపంలో గట్టిగా చెప్పండి. వచ్చే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టేనా ప్రజలు? అది కూడా విషయం చెప్పాలి మాకు. ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? సుప్రీంకోర్టు తీర్పు ముందు వస్తుందా, లేకుంటే ప్రజలు ఇచ్చే తీర్పు ముందుకు వస్తుందా? మనం వేచి చూద్దాం. కానీ మన తీర్పు మొదలు, మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తీర్పు ఉండాలి. ఇంట్లో కూర్చుండబెట్టడానికి సిద్ధంగా ఉన్నారా మమతా బెనర్జీని? అదేవిధంగా ఈడీ సోదాలను దౌర్జన్యంగా అడ్డుకోవడమే కాకుండా ల్యాప్టాప్లు, ఫైల్స్, ముఖ్యమైన ఫైల్స్ అన్ని తీసుకుపోవడం, దీన్ని ఎట్లా అనుకుందాం మనం? దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.